గేట్లండి ఆడికి పోతండి అంట అంటారు. ఈయన చూసి భయపడి పోయి అన్న మీకు రాబోండి ఏమన్నా అవుతారో చెప్పిస్తున్నాను. ఈరోజు మనం అందరము ఆలోచించుకోవాల్సింది, చూసుకోవాల్సింది, ఈ నియోజకవర్గం ఏ విధంగా వర్షాధారంతో రైతుల మీద ఆధారపడి ఇక్కడున్న రైతాంగం అంతా కూడా, రైతులంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నారు. కానీ ఈ రోజు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి కూడా మనం అందరం తెలుసుకోవాలి. ఈ రోజున్న పరిస్థితులలో పండించిన పంటకి ఎక్కడైనా గిట్టుబాటు ధర కనబడుతుందమ్మా? వచ్చేటప్పుడంతా మిరపకాయలు అంతా చూసుకుంటూ వచ్చిన మిరపకాయలు చూసుకొని వచ్చి అడిగినా అన్నారు ఏమన్నా రేట్ ఎట్లుందంటే పొగాకు ఎలా ఉంది, గిట్టుబాటు ధర లేదు. ఒకసారి జగన్ రెడ్డి కూడా వచ్చినట్టున్నాడు, నాకు తెలిసి పొదిలికి వచ్చినట్టున్నాడు. పొదిలికి వచ్చి ఆయన ఇట్లుంటున్నాయినా వీళ్ళు దళితురాను. మన వ్యవసాయ మంత్రి ఆడున్నాడంటే గట్టి చట్నీ ఆడుంటే ఆడుంటాడు. గట్టి చట్నీ ఉందా? ఇది తప్ప వేరేది ఏంది తెలియదు. ఎవరో తెలుసా? వ్యవసాయ మంత్రి బాగుంది. ఫైల్స్ కోసం 2 నెలలు హాస్పిటల్ ఉన్నాడు. ఎలా ఉంటాడు గట్టి చట్నీ కోసం. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడే కాదు, చంద్రబాబు ఎప్పుడున్నా కానీ ఉంటే అతివృష్టి, లేకుంటే అనావృష్టి, ఉంటే కరువంతా ఉంటా అంటారు, పంట ఉండదు, పాడు. సరే ఉండి వర్షాలు పడతారా ఎంతో ఉన్నాయంటే గిట్టుబాటు ధర లేకుండా పోతాం. ఈమె తల్లి చూడు ఎట్లా బతకాలంట. మన సూపర్ 6 లో అన్ని ఇచ్చినాడు అంట కదప్పా. నీకు పదవేలు చేతులు ఊపలు ఇట్లా పడుకుంటే జగన్ రెడ్డి మొత్తుగా చెప్పినాడు వాళ్ళు ఇయ్యరయ్యా అంటే మనకు వచ్చినది ఎంత కాదు, ఎంత వచ్చాది. వాలంటీర్లు అయితే 5,000 10,000 అంటే 10,000 రామానాయుడు చెప్తాడు ఏంటంటే సోపా కూడా సోపా కూడా పాల్గొ తెచ్చిస్తారు. ఈరోజు పాల్గొలేదు ఏంది కొత్త పాల్గొ ఉన్నారా ఉన్నారా ఒకటి వాలంటీర్లు వచ్చిన వాళ్ళు నా పూతరేకులు ఇప్పుడు ఓటు ఆత్రేయపురం పూతరేకులు ఇచ్చారు. ఎప్పుడు మోసం చేయడము చంద్రబాబు. నేనంతా చంద్రబాబు నాయుడు తప్పు కాదమ్మా, మన తప్పు. మామూలు మనూర్లలో కూడా ఉంటాడు, సిటీ వ్యాపారం చేసి ఎగరగొట్టి పోయేవాడు. ఎగరగొట్టి కూడా చెప్తానే ఉంటాడు రూపాయలు 30 పైసలు వడ్డీ ఇచ్చానని చెప్పి. నమ్మినోనికి మనకు ఉండాలి కదా. సో కావున ఎలా మోసం చేయాలి అనేది చంద్రబాబు నుంచే నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఆయన నిన్న చెప్తున్నాడు, ఈయన లండన్ పోతే అక్కడ వాళ్ళందరూ పోలీసు వాళ్ళంతా జాగ్రత్తగా ఉన్నాడు, ఈయన కోయిలు డైమండ్ ఎత్తకచ్చాడని చెప్పేసి. నువ్వు ఆడ కోయిలు డైమండ్ కాదు నాయన, ఈయన మా తాలిబట్లన్నీ అమ్ముకోవాల్సి వస్తుంది. నీ మాట నమ్మి నీకు ఓట్లు వేసిన పాపానికి. అవునా కాదలే? ఈరోజు ప్రతి ఒక్కటి కూడా ఏమంటే ఈడున్న వాళ్ళకు కూడా చెప్పాలా అంటే ఎర్రగొండపాలని చెప్పేయలేదు, మ్యాప్లు గెలిపించినారు. కానీ మిగతా దాంట్లో ఏం కావాలంటే 100 రూపాయలకే క్వార్టర్ కావాలా అన్నారు. నాకు తెలిసి సంక్రాంతికి ఇంధనం మన రేటు కూడా పెంచినాడు, దాన్ని 110 చేసినట్టు. అంటే మనం మంచి చదువు చెప్తామన్నాం, మీ స్కూల్ బాగు చేస్తామన్నాం, మీకు మంచి ఆరోగ్యం ఇస్తామన్నాం, వద్దన్నారు. నాకు మంచి వాటర్ బాటిల్ కావాలా అన్నారు. ఈరోజు వాటర్ బాటిల్ కంటే క్వార్టర్ బాటిల్ ఆడైనా కానీ రేటు తక్కువ ఉంటే సరుకు బాగుంటుందేమో చెప్పు. ఏం తమ్ముళ్ళు మంచి సరుకు కావాలా అన్నాడు, కల్తీ మద్యం. ఈరోజు ఆడ చూసినా కల్తీ మద్యం, కల్తీ సరుకుగా పెట్టుకున్నాడు. మీ అందరినీ కోరుకునేది, గతంలో 3 నాయకులు కూటమిలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఏ విధంగా మద్దతు పెట్టారు, ఏ విధంగా మోసం చేశారో ఆలోచించారు. నిన్న ఎప్పుడో చూసినా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, చెగువారా నుంచి మొదలుపెట్టి నిన్నేదో కత్తి ఇచ్చినారు అతను. ఆ ఓజీ సినిమా చూసి ఇతనేదో పెద్ద కుంకు మాస్టర్ అనుకొని కత్తిచ్చినాడు. ఎవడా కత్తిచ్చినాడు అని చూస్తే ఆ పాత ఓల్డ్ సిటీలో చేతబడి చేసేవాడంట. మీరు కూడా చూడండి, ఆ కత్తిచ్చినాడు ఎవడా అని చూస్తే ఇతనికి ఇచ్చినాడు, నేను ఎవడో జపాన్ వాడు ఇచ్చినాడేమో అనుకున్నా.
కాదు మన పాత బస్తీల్లో చేతపడి చేసేవాడు ఇచ్చినాడు. మాకు చేతపడి చేసే నీ మీకంత కార్యక్రమం అంతా ఈరోజు మీ కూటమిని మోయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు మీ అందరినీ ఒకటే కోరుతున్నా, చాలా ధైర్యంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రతి ఒక్కరూ కూడా ఇప్పటికే రోడ్ల మీదకి వచ్చి ఇంకా జెండాలు కట్టుకుంటూ వస్తున్నారు. తెలుగుదేశం 4 సంవత్సరాల వరకు జెండా కట్టే మొగోనే లేడు వాళ్ళలో. కానీ ఇది దమ్మున్న పార్టీ, జనం నుంచి వచ్చిన పార్టీ, ఏది చెబితే అది చేస్తుంది పార్టీ. కాబట్టి ఈ రోజు అయినా 6 నెలలకే ప్రభుత్వంలో ఓడిపోయిన 6 నెలలకే మళ్ళీ జనం దగ్గరకు వచ్చాం, మళ్ళీ ప్రజల పక్షాన నిలబడుతున్నాం. ఆ జనం కోసం పోరాడుతున్న సందర్భం ఏదైనా ఉందంటే అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. మనల్ని అణచివేయడానికి ఎన్నో కేసులు పెట్టారు, ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఈడు కూడా రాకుండా ఎదుర్కొంటారంటే ఉన్న కేసులు పెట్టడానికే వెంటారు ఈ పోలీసు వాళ్ళు. వాళ్ళ కేసులు తీసేయడానికి దొంగ కేసులు ఎట్లా తీయాలా, మన మీద కేసులు ఎట్లా తీయాలి, దీని మీదనే ఒకటి చేస్తున్నారు. కానీ ఒక్కడే ఒకటి గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి జగన్ 2.0 రాబోతోంది. ఎవడెవడైతే ఇలాంటివి చేశారో, ఎవరైతే పేద ప్రజల్ని హింసించారో, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టారో వాళ్ళకు అంతకు మించి ఉంటుందని చెప్పే చేస్తున్నాం. కేవలం ఒక రప్పాకే రాబోయే రప్ప కాదు, దాని లెవెల్ వేరే విధంగా ఉంటుంది. మీ అందరికీ కూడా మీ కష్టాల్లో, మీ ఇబ్బందుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక్కడ చంద్రశేఖరన్న మీకు అన్ని విధాలుగా కూడా తోడుగా ఉంటాడు, అండగా ఉంటాడు. ఈరోజు అన్న 6,000 మెజార్టీతో గెలిచినాడు. ఈ రోజు రాసి పెట్టుకోండి, ఈ ఎట్ల పొందాల సాక్షిగా చెప్తున్నాను, 2029లో దీన్ని 10తో 60,000 మెజార్టీగా ఖచ్చితంగా అంత కసిగా ఉన్నారు ఈరోజు. ఎందుకంటే మీరు చెయ్యని మోసం లేదు, ప్రతి ఒక్కరికి ఏదో విధంగా మోసం చేస్తున్నారు, మభ్య పెడుతున్నారు. ఖచ్చితంగా ఒకటేది వస్తే ఇతను వస్తాడు డ్రామాలు నాయుడు, ఆ నుంచి పెడతారు ఎలా ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు చంద్రబాబు. చూసినారు లేదా ఇంత జనాలకు తెలుదా? 40 సంవత్సరాలుగా మీరు ఉన్నారు, జనానికి ఎవరికి ఏం కావాలని తెలియదా? ఇప్పటికీ మోసం చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా వీళ్ళు ప్రజలకు మోసం చేసేది ఉండదు. ఇంకా ఉత్తుత హామీలు ఎన్ని కావాలంటే ఇస్తారు. మనల్ని కులం పరంగా, మతపరంగా విభజన చేస్తారు, వివిధ రకాలుగా మన మీద దాడులు చేస్తారు. మీ అందరినీ ఒకటి కోరుకుంటున్నాను, రాబోయే కాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, రాబోయే కాలం మీది కార్యకర్తలని చెప్పి తెలియజేస్తున్నారు. ఇప్పుడు మెంబర్షిప్ కూడా తయారు చేస్తున్నారా లేదా? చేస్తున్నారు కదా. ప్రతి ఒక్కరు దాంట్లో ఉండండి. దాంట్లో ఉన్నంతోనే రేపు పొద్దున గ్రామంలో జరగాల్సిన ప్రతి పని కూడా ఆ కార్యకర్తల ద్వారానే జరుగుతుంది తప్ప ఈడ పై నుంచి కూర్చోను, లేకుంటే సచివాలయాలుగా పరంగా. మనం కూడా చెప్పాం ఆ రోజుల్లో సచివాలయాలన్నీ దేవుళ్ళు, ఆడుండే వాలంటీర్లతో పూజారులు వాళ్ళ ద్వారా జరుగుతుంది. కాలం మారింది. కాలానుగుణంగా ఈ రోజు రాబోయే కాలంలో కేవలం కార్యకర్తల్ని ముందుకు పెట్టుకొని ఖచ్చితంగా ముందుకు నడిపిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్పారు. భవిష్యత్తులో కూడా అదే విధంగా ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున